విజయవాడ నగరానికి ఉన్న ఏకైక దోబీఖానా ఇది. విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బట్టలు వాష్ చేయటం అనాది నుంచి వస్తున్న కాలం. ఈ దోబీఖానాలో నీటి అవసరం ఒకటి కానివ్వండి, లేకపోతే వాళ్ళ కొన్ని ఒక షెల్టర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అవసరం చెప్పడం. గతంలో కూడా నీటి సౌకర్యం పెంచడం జరిగింది 2 తొట్టులకి. ఒక తొట్టికి చాలా రోజుల నుంచి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకని అది మెటీరియలైజ్ కాలేదు. వాళ్ళు చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా తక్కువ ఖర్చుతో అయ్యే బోర్ ఎందుకు వేయలేకపోయామని. ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో ఆ బోరు ఉండే అధికారులు కూడా చెప్పడం జరిగింది. మీరు వేయలేకపోతే నేను నా సొంత డబ్బులు వేస్తామని చెప్పాను. కాదండి, వేస్తామని చెప్పారు. నేను మా మిత్రులు కూడా చెబుతున్నాను, ఈ వారంలో కనుక పూర్తవకపోతే ఒకసారి నా దృష్టికి తీసుకురండి, తర్వాత మనం ఇస్తున్నామని. నాకు తెలిసి ఈ వారంలో అయిపోద్ది. ప్రధానమైన సమస్య అది. అదేవిధంగా ఆ తొట్టికి షెల్టర్ కూడా అడిగారు. 2 తొట్లకి షెల్టర్ కూడా అడిగారు. ఆ షెల్టర్ నిర్మాణానికి కానివ్వండి, లేకపోతే ఇంకా అవసరం ఉన్న ఈ డ్రైనేజ్ సమస్య కూడా ఉంది ఇక్కడ. అదేవిధంగా టాయిలెట్స్ కూడా గతంలో 4 టాయిలెట్లు కట్టించడం జరిగింది. దాంట్లో 2 పని చేయట్లేదు అన్నారు. వీటన్నిటి కూడా క్లీన్ చేసి పరిశుభ్రతకి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉండాలి, సామాన్యులకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, వాళ్ళకి ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఇబ్బంది పడకుండా చేయాలనేది. ఇక్కడ పక్కనే స్వర్గపురి ఉండటం, ఇదంతా స్వర్గపురి స్థలం కావటం, దాని నుంచి వచ్చే పొగ వలన సమస్య ఉన్నా అది వాళ్ళకి వాళ్ళు కూడా దానికి గతంలో కూడా ఖర్చు పెట్టి కొంత చేయడం జరిగింది. ఏదేమైనా కూడా ముందు నీటి సౌకర్యం దోబీఖానా కలిగించే దాంట్లోనూ, అదేవిధంగా కరెంటు ఇచ్చే దాంట్లోనూ, ఆ షెడ్లకు రేకులు వేసే దాంట్లో మొట్టమొదటి చూసి తర్వాత స్వర్గపురి విషయం. అది కొంచెం సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ స్వర్గపురి కింద ఈ ల్యాండ్ అంతా కూడా ఆ స్వర్గపురి కింద, అంటే ఇక్కడ నివాసాలు ఉండకూడదు అనేది దాంతో ఉండాలి. కానీ ఇవాళ పేదలు చాలామంది ఆక్యుపై చేసుకుని ఆ స్వర్గపురి స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకుని ఇల్లు కట్టుకోవడం ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళకి ఆ ఇళ్లను కూడా రెగ్యులేట్ చేయడానికి కూడా గవర్నమెంట్ నిర్ణయించింది. అందువల్ల ఈ లేటెస్ట్ టెక్నాలజీతో ఆ ధూళి రాకుండా ఏం చేయాలన్నది ఒకసారి సాంకేతిక పరంగా ఇంజనీర్లతో డిస్కస్ చేసి దాన్ని పరిశీలిస్తాం. బట్ ముందుగా సామాన్యమైన చిన్న మౌలిక సదుపాయాలను కూడా ఇమీడియట్గా కల్పిస్తామని వీళ్ళందరూ కూడా ప్రామిస్ చేయడం జరిగింది.